హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీ పిల్లల బరువుని పెంచే ఒక రెసిపీని అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. మీ పిల్లల వెయిట్ తక్కువగా ఉంటే మాత్రం ఈ ఒక్క ఫుడ్ పెట్టండి చాలు, చాలా బాగా వెయిట్ అయితే వస్తారు. ఇది అయితే నేను పోహా టైప్లో చేస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, ఇంకా ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, 2 వెల్లుల్లి, నానబెట్టుకొని ఉంచుకున్న పోహా అటుకులు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా చాలా లైట్గా ఆయిల్ అయితే వేసుకోవాలి, ఒక 1 టేబుల్ స్పూన్. తర్వాత అందులో కొద్దిగా వేడయ్యాక అందులో ఇప్పుడు మనం ముందుగా అయితే పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. జస్ట్ కొద్దిగా స్పైసీనెస్ కోసం అంతే, ఓన్లీ 1 పచ్చిమిర్చి. తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా పాపకైతే వీక్లీ టూ టైమ్స్ లేదంటే 3 టైమ్స్ ఈ ఫుడ్ పెడతాను నేను లంచ్ టైంలో. ఈ విధంగా ఇందులో కరివేపాకు, అదేవిధంగా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. పిల్లలకైతే ఈ ఒక్క ఫుడ్ మాత్రం పెట్టండి, తప్పకుండా వెయిట్ తక్కువగా ఉన్నారని బాధపడతారు కదా చాలామంది, వాళ్ళైతే ఈ ఫుడ్ పెట్టండి, ఖచ్చితంగా వెయిట్ ఇంక్రీజ్ అవుతారు. కొద్దిగా ఒక 1 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందాక నానబెట్టుకొని 2 టైమ్స్ క్లీన్గా వాష్ చేసి ఉంచుకోవాలి పోహా అటుకులు. వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ స్మూత్గా అవసరం లేదు. ఎందుకంటే మా పాప అయితే 9 months ఓల్డ్ కాబట్టి కొద్దిగా చంకీగా ఉంటేనే వాళ్ళు నమలడం అనేది అలవాటు అవుతుంది. సో బాగా స్మూత్గా అయితే ఏ ఫుడ్ పెట్టకూడదు, అలవాటు అయిపోతుంది వాళ్ళకి. ఈ విధంగా అదైతే పోహా మిశ్రమం అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇందులో అయితే కొద్దిగా లమ్స్ అయితే ఫామ్ అయినాయి, వాటిని ఇలా స్పూన్తో సర్వ్ చేస్తున్నాను. స్మూత్గా పేస్ట్ లాగా ఈ విధంగా ఉప్మా స్ట్రక్చర్లో వస్తుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది ఆప్షనల్, మీ పిల్లలు సాల్ట్ లేకుండా తింటారు అనుకుంటే వేయకపోయినా నో ప్రాబ్లం. మా పాప అయితే టేస్టీగా ఉంటేనే తింటుంది, సో నేను అందుకే సాల్ట్ అయితే కొద్దిగా లిటిల్ బిట్గా వేస్తున్నాను. విధంగా దగ్గర పడే వరకు అయితే ఉడకనిద్దాం. అంతే ఫ్రెండ్స్, ఈ ఫుడ్ అయితే రెడీ. ఇదైతే మెయిన్గా లంచ్ టైంలో ప్రిఫర్ చేయండి. పిల్లల స్టమక్ అయితే ఫుల్గా నిండుతుంది, ఈజీగా తినేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మా పాప అయితే చూడండి ఎంత ఇష్టంగా తింటుందో, తనైతే చాలా హెల్తీగా ఇంకా చబ్బీగా అయితే ఉంది. మీ పిల్లలు కూడా ఇలా ఉండాలి అంటే నేను చేసే ఫుడ్ అయితే ఫాలో అవ్వండి.